హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది మినపగారెలతో కోడి కూర అనమాట. సో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. దానికి మినప్పప్పు ఒక 2-3 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. నానబెట్టినప్పుడే నేను చికెన్ కూడా నానబెట్టేస్తాను. ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా వేసుకొని 2 అవర్స్ ముందే నానబెట్టేసుకుంటాను. ఫస్ట్ మినప్పప్పు గ్రైండ్ చేసేసుకుంటాను. గ్రైండ్ చేసినప్పుడు కొంచెంగా వాటర్ పోస్తూనే గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మంచిగా ఫ్లఫీగా బాగా అవుతుంది. సో ఈలోపు మనం కర్రీ కూడా స్టవ్ మీద వేసుకుంటే అది ఉడుకుతూ ఉంటుంది కదా, అందుకని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పెట్టుకుని నేను ఆనియన్ చాలా చిన్నగా చాప్ చేసుకున్నాను. అలా చేసుకుంటేనే మనకి గ్రేవీ చాలా బాగా వస్తుంది. వాటితో పాటు పచ్చిమిరపకాయలు, ఆ ఉల్లిపాయలకి సరిపడినంత ఉప్పు, పసుపు మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ మ్యారినేట్ చేసేసి పెట్టేసుకున్నాం కాబట్టి అందుకనే కొంచెమే వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని నేను ముందే నానబెట్టేసుకున్నానని చెప్పాను కదా, అది రెడీగా పెట్టుకొని ఒక్కసారి మనం మినప్పిండి ఎంతవరకు వచ్చిందో చూసుకొని, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీళ్లు పక్కన పెట్టుకొని చిన్న మినప్పిండి తీసుకొని అది ఎప్పుడైతే తేలుతుంది అని మనకు అనిపించిందో అప్పుడే దాన్ని మనం ఆపేసేయాలి. సో ఇప్పుడు ఉల్లిపాయ బాగా వేగిపోయి ఉంటుంది. టొమాటో కూడా అలాగే చిన్నగా తరిగేసుకుని కూరలో వేసేసుకోవాలి. ఇలా అయితేనే గ్రేవీ బాగా వస్తుంది, లేకపోతే రాదు. టొమాటో కూడా మంచిగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఈ చికెన్ని కూడా వేసేసుకుని దీనికి ఒక 5 మినిట్స్ మనం అలా ఫ్రై చేసుకొని, చికెన్లో నుంచి చాలా వాటర్ వస్తుంది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇన్ కేస్ అడగంటకూడదు అని అనుకుంటే కనుక కొంచెం వాటర్ వేసుకొని దీన్ని మంచిగా మళ్ళీ ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ అట్లా వేగనిచ్చిన తర్వాత మూత పెట్టేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం పిండి అది పక్కన తీసి పెట్టుకోవాలని అనుకుంటాం కాబట్టి సో మనం ఆ పని అంతా చేసేసుకోవచ్చు. మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటే ఒక 20 నిమిషాల వరకు దీన్ని చూసే పని ఉండదు. మనం మధ్యలో ఏదైనా పని చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. 20 నిమిషాల తర్వాత ముక్క మంచిగా ఉడికిపోతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సిమ్లోనే ఉడికించాలి. అప్పుడే చికెన్ కర్రీ టేస్ట్. అది అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఉప్పు, కారము, మసాలా పొడి ఏదైనా సరిపోలేదు అని మనకు అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవడమే, అంతే. దీనికి వేరే స్పెషల్గా ఇంకేమీ అక్కర్లేదు. చికెన్ కర్రీ అయిపోయిందనమాట. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం గారెల పిండి తీసుకొని గారెలు వేసుకుందాం. గారెల పిండి గిన్నెలో తీసి పక్కన పెట్టిన తర్వాత ఒక 1 అవర్ రెస్ట్ కంపల్సరీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఏంటంటే మనకి మూత తీసి చూసినప్పుడు పైన ఒక్కొక్కసారి ఫర్మెంట్ అయితే ఎట్లా కన్నాలుగా కనిపిస్తుందో అట్లా కనిపిస్తుంది అనమాట. అప్పుడు మనకి రెడీ. దానికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఇలా మంచిగా కవర్ కానీ ఏదో ఒకటి అందరూ ఎలా వేసుకుంటారో అలాగా గారెలు మంచిగా ఒత్తేసుకొని మన నూనె కాగుతుంది మంచిగా అని అనుకున్నప్పుడే వేయాలి. లేదంటే చాలా ఎక్కువ నూనె తీసేస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. కరెక్ట్గా 2-3 అవర్స్ నానబెడితే మినపప్పు సరిపోతుంది. అంతకు మించి అయినా కూడా ఆయిల్ పీల్చుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అందుకని మళ్ళీ చెప్తున్నానని కాదు, మనము ఎప్పుడైనా సరే గట్టిగా రుబ్బుకోకూడదు గారెల పిండిని, అలా అని చెప్పి లూజ్గా చేసుకోకూడదు. పిండి తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా గారెలు వేసేస్తే పైన అంతా మనకి గట్టిగా వస్తుందన్నమాట. అందుకని కంపల్సరీగా ఒక 30 నిమిషాలైనా కూడా దానికి రెస్ట్ ఇవ్వండి. రెస్ట్ ఇచ్చినాకే మనం గారెలు వేసుకోవాలి, లేకపోతే వేసుకోవద్దు. కొంచెం రెస్ట్ ఇచ్చి దానికి ఎయిర్ బబుల్స్ లాగా వస్తాయి. అప్పుడే మనం ఉప్పుని కలుపుకొని మంచిగా గారెలు వేసుకోవడానికి ట్రై చేయాలి. ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము ఏవైతే వేయాలని అనుకుంటామో పిండిలో కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లము, నేను మంచిగా వీటిని తురిమేసుకుంటాను. ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా చేసుకొని వేసేసుకుంటాను. ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయ పడింది కాబట్టి. సో ఇప్పుడు కొంచెం తక్కువ అవ్వచ్చు ఉప్పు, ఒక్కసారి చూసుకొని ఇది కూడా అంతే సేమ్. ఇప్పుడు ఉల్లిపాయ వేసినప్పుడు గారె ఇంకా ఫాస్ట్గా కాలుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీడియం ఫ్లేమ్ మీద గారెలు కాల్చుకుంటేనే మంచిగా
టేస్టీగా లోపల మెత్తగా వస్తాయి. ఇంకో మాట ఏంటంటే, మనము పిండిని తీసుకొని గారె చేసుకోవాలి అని అనుకున్నప్పుడు తడి చేసుకోండి. తడి చేసుకోవడం వల్ల నూనెలో వేసినప్పుడు మన చెయ్యి అంతగా కాలదు. ఎప్పుడైనా కూడా దూరంగా విసిరేయాలని చూడొద్దు. అదొచ్చి ఆ నూనొచ్చి మన చేతి మీద పడుతుంది. అలా అని చెప్పి దగ్గరగా అంటే నూనెలో చేయి పెట్టమని నేను చెప్పట్లేదు. కొంచెం దగ్గరగా పెట్టండి. అస్సలు కాలదు. ఇలా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే మీకు మెత్తని గారెలొస్తాయి. కొంచెం కూడా నూనె పీల్చకుండా. అలాగే సైమల్టేనియస్‌గా చికెన్ కర్రీ అయిపోతుంది. వడలు కూడా అయిపోతుంది. అంతేనండి. మా చిల్లు గార, కోడి కూర 2 రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా, చాలా ఫాస్ట్ అండ్ ఈజీగా మనం ఈ మినపగారెలు, కోడి కూర 2 చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.